సజీవుడు, సర్వశక్తిమంతుడు, ఇహ పరలోకాలకు దేవుడు, నిరంతర స్తోత్రార్హుడు, ఆదియు అంతము లేనివాడు అయిన మన దేవునికి స్తుతియు మహిమ ఘనత యుగాలు కలుగునుగాక. ఆమేన్. మనము యోసేపు గురించి ఈరోజు కొన్ని సంగతులను ధ్యానించేద్దాం. యోసేపు తన అన్నదమ్ములందరూ కూడా తండ్రి అయిన యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు వారందరినీ కూడా తన తండ్రి అయిన యాకోబు గారు ఒక్కొక్కరిని ఇలాగ దీవించటం ఈ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక అలాగే అందరినీ కూడా దీవిస్తూ వారి బ్రతుకులో ఎవరు ఎలా ఉంటారో అది చెప్పుచు చివరికి యోసేపు దగ్గరికి వచ్చేసరికి యోసేపుని ఇలాగా తన తండ్రి అయిన యాకోబు గారు దీవిస్తూ ఉన్నారు. ఏమంటారు యోసేపు గురించి అంటే, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును అని తన గురించి దీవించటం మనం చూస్తాం. నిజంగా చాలా సంతోషించదగినటువంటి మాటలు ఈ యాకోబు గారి యొక్క నోట యోసేపు గురించి చెప్పడం చాలా సంతోషం. నిజంగా మన గురించి ఒక దైవజనుడు ప్రార్థించినప్పుడు కొన్ని మంచి మాటలు చెబితే, లేకపోతే కొంతమంది పెద్దలు మన గురించి మంచి చెబితే నిజంగా మనం ఎంత సంతోషిస్తాం. నేను దీవించబడతానట, నేను వర్ధిల్లుతానట, నేను చేసే కార్యాలన్నీ సఫలమవుతాయట, నేను వెళ్ళే మార్గాలలో దేవుడు నాకు తోడుగా ఉంటాడట అని మనం చాలాసార్లు ఆనందపడతాం. కాబట్టి అది మనకు ఆశీర్వాదకరమైనటువంటి మాట కనుక మనము సంతోషిస్తాం. అలాగనే యోసేపు గారు కూడా ఎంతో సంతోషించి ఉండొచ్చు, ఎంతగానో ఆనందించి ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డారా, ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎలా ఉంటే మనము ఫలించడి కొమ్మలాగా ఉంటాం. కనుక ఎలాగ ఉంటే మన యొక్క కొమ్మలు మరి అనేకమైన రీతులుగా వ్యాపిస్తాయి. ఎలాగ ఉంటే ఊట యొద్ద ఫలించేది కొమ్మలాగా మనం ఉంటాం అనేది కూడా చాలా ప్రాముఖ్యం. ఊరికి వారు చెప్పారు, మేము విన్నాం, అయిపోయింది, నాకు ఇక టర్నింగ్ పాయింట్ అయింది, నా స్టార్ తిరిగింది, నేను ఇక దీవించబడతాను, నా గడ్డు లేదు అనేది కాదు. ఎలాగుంటే దీవించబడతావు అది కాదు. నువ్వు ఎలాగైనా ఉన్నా దీవించబడతావా? అలా కుదరదు. నువ్వు ఉండదగిన విధానంగా, నేను ఉండదగిన విధానంగా, మనం ఉండదగిన విధానంగా మనం ఉంటేనే ఏమవుతాం? దీవించబడతాం. కనుక మనము ఉండదగిన విధానంగా మనము ఉండకపోతే మనం ఏంటాం? దీవించబడాలి. కాబట్టి దీవెన ఎవరు ఇచ్చేవారు? దేవుడు. యాకోబు పత్రిక 1:16 మనం చూస్తాం, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. కనుక ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని దగ్గర నుండి వస్తుంది. కనుక ఆశీర్వదించువాడు దేవుడు. కనుక ఆశీర్వదించబడాలి. మనము ఎలాగా? ఫలించడి కొమ్మవలే మనం ఆశీర్వదించబడాలి అంటే దానికి మనం ఎలాగుంటే ఆశీర్వదించబడాలి. కనుక యోసేపు జీవితంలో మనం కొన్ని విషయాలను చూద్దాం. 37వ అధ్యాయంలో, ఆదికాండం గ్రంథము 37వ అధ్యాయంలో మనము మొదటి 2 మాటలను చదువుతాం. యాకోబు తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందును మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు.
ఇక్కడ యోసేపులో ఒక శ్రేష్టమైన గుణాన్ని మనం చూస్తాం. ఏంటి ఆ గుణము అంటే సహోదరుల యొక్క చెడుతనమును గురించి ఎవరికి చెప్తూ ఉన్నారు? తండ్రికి చెప్తూ ఉన్నారు చెడుతనం. కనుక సహోదరులు అందరం కూడా ఒకరి గురించి ఒకరు తెలిసిపోదు. ఇంట్లో ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఇంకా అనేక సహోదరులు ఉంటే ఆ సహోదరులు ఎవరేం చేస్తున్నారో, ఎవరు ఎలాగున్నారో తెలిసిపోదు. కనుక ఎందుకంటే యోసేపు అన్నలందరూ కూడా మందలను మేపేవారు, బరువు మందలను మేపేవారు. అది వారి వృత్తిగా ఉంది. కనుక యోసేపు అన్నల యొక్క చెడుతనం అంతా కూడా చూశాడు. చెడుతనం అంతా కూడా అన్నల యొక్క చెడుతనం అంతా కూడా చూశాడు యోసేపు. కనుక చెడుతనమును చూశాడు, కానీ చెడును చేయడానికి సహకరించలేదు యోసేపు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. చెడుతనాన్ని చూశాడు, చెడుతనాన్ని విన్నాడు, చెడుతనాన్ని గమనించాడు. ఎవరి జీవితంలో? అన్నల జీవితంలో. కానీ చెడును తను చేయడానికి, తన యొక్క జీవితంలోనికి దాన్ని తీసుకోవడానికి యోసేపు ఇష్టపడలేదు. చాలా మంది చూస్తే అట్రాక్ట్ అవుతారు. చూసినప్పుడు అది రికార్డ్ అవుతుంది. ఇక్కడ రికార్డ్ అవుతుంది. మనం ఏదైనా చూస్తే ఇక్కడ రికార్డ్ అవుతుంది. మనం ఏదైనా వింటే దాని గురించి మనం పాడతాం. ఒక పాట ఏదన్నా మీరు వినండి, ఇక అదే మీ మనసులో మెదులుతూ ఉంటుంది. ఏదన్నా మీరు చూడండి, అదే మీ మనసులో రికార్డ్ అవుతుంది. కనుక ఇది కంప్యూటర్ కంటే చాలా పవర్ఫుల్ కంప్యూటర్ అన్నమాట దేవుడు మనకి ఇచ్చాడు. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి తలను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ కంప్యూటర్లు కొన్నిసార్లు వైరస్ అనేది వచ్చేసి అవి మీరు ఫీడ్ చేసుకున్నటువంటివి, మీరు స్టోర్ చేసుకున్నటువంటివన్నీ, మరి సేవ్ చేసుకున్నవన్నీ పోవచ్చును, కానీ దీంట్లో సామాన్యంగా పోవు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేటువంటి శ్రేష్టమైనటువంటి మెదడును, తలను దేవుడు మనకి ఇచ్చారు. కనుక యోసేపు చూసినా సరే, విన్నా సరే, కనుక చూస్తూ ఉన్నాడే, కానీ ఆ చెడుతనంలో వారితో కూడా ఏం కాలేదు, పాలు పంపులు పొందలేదు. చెడును చేయడానికి అతడు ఇష్టపడలేదు. తన దేహాన్ని, తన మనస్సును, తన యొక్క హృదయాన్ని, తన ప్రాణాత్మ శరీరాలను తన స్వాధీనమందు ఉంచుకొని చెడుకు దూరంగా ఉన్నాడు. చెడుకు సపరేట్గా అతడు ఉన్నాడు. అందుకొరకే తండ్రి వద్దకు తీసుకుని వచ్చి అన్నల చెడుతనం అంతా కూడా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ తండ్రిని గురించి మనం అనుకోవాలంటే కనుక మనం కూడా చాలా మంది చెడుతనం మనకు తెలిసి ఉంటుంది. చాలా మంది యొక్క బిహేవియర్ మనకు తెలిసి ఉంటుంది. చాలా మందిని గురించి మనం విని ఉంటాం. కానీ యోసేపు వారి అన్నల గురించి విన్నది, చూసింది మరి ఎక్కడ చెప్పలేదు. డైరెక్ట్గా ఎవరికి చెప్పారు? వాళ్ళ తండ్రికే చెప్పారు. కనుక ఎందుకంటే తండ్రి సరి చేస్తాడు, తండ్రి గద్దిస్తాడు, తండ్రి చక్కబెడతాడు, తండ్రి మనసులో పెట్టుకుంటాడు. ఏ కుమార్తె, ఏ కుమారుడు తప్పు చేసిన వారిని గురించి తన తండ్రి ఇతరులకు చెప్పడు, తన మనసులో పెట్టుకుంటారు. కాబట్టి దేవుని పిల్లమైనటువంటి మనం కూడా మన సహోదరులు కానీ, మన సహోదరులు కానీ, ఆత్మీయ సంబంధులు కానీ, మరి ఎవరైనా సరే ఏదైనా పొరపాటు నీకు తెలిసినప్పుడు, వారి జీవితంలో ఏదైనా తప్పు దొరికినప్పుడు దాన్ని మరి అందరికీ చెప్పి పబ్లిసిటీ చేయకుండా అది ఎవరికి చెప్పుకోవాలి? మన ప్రభువును, మన రక్షకుడైన యేసయ్యకు చెప్పాలి ప్రార్థన ద్వారా. ప్రభువా, వీరు ఇట్లా దిగజారిపోతున్నారు, వీరు ఈ విషయంలో బలహీనలైపోతున్నారు, ఈ విషయంలో వీరు తొట్టుపాటు పడుతున్నారు, ఈ విషయంలో నాయన పడిపోవచ్చున్నారు. ప్రభువా, ఈ బిడ్డలను లేపు నాయన, స్థిరపరచయ్యా, బలపరచు నాయన అని వారి గురించి మన పరమ తండ్రి అయిన దేవునికి చెప్పాలి. కనుక యోసేపు ఎలాగా తన సహోదరుల యొక్క చెడుతనము తన తండ్రి దగ్గరకు తీసుకుని వచ్చి చెప్పేవాడో, అలాగనే మనం కూడా మన సహోదరుల్లో ఏదైనా బలహీనతను మనం చూసినప్పుడు ఆ చెడుతనాన్ని గురించి మన పరలోకపు తండ్రికి ఏం చేయాలి? చెప్పుకోవాలి. ప్రార్థన పూర్వకంగా మనము చెప్పాలి. వారి గురించి ప్రార్థన చేయాలి. మనం ప్రభువా, వీరు బలహీనులుగా ఉన్నారు, వీరు పడిపోవచ్చున్నారు, వీరు నిలబడలేకపోతున్నారు, ఆత్మీయంగా కృంగిపోతున్నారు నాయన, ఈ విషయానికిలో దీనికి వీరు బానిసలైపోయారు ప్రభువా, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మన సహోదరుల కొరకు, మన సహోదరుల కొరకు వారి పక్షంగా మనం దేవుడు, మన పరలోకపు తండ్రి అయిన దేవుని ఎదుట మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.
కనుక యోసేపులో ఉన్న ఒక మంచి దుర్లక్షణం ఏంటి అంటే సహోదరుల యొక్క చెడుతనమును గురించి తండ్రికే చెప్పాడు, కానీ సహోదరుల యొక్క చెడుతనము మరి ఎవరికి కూడా చెప్పినవాడు కాడు. అంటే తన సహోదరుల యొక్క జీవితాలను పాడు చేయాలని, నాశనం చేయాలని ఎప్పుడు కూడా యోసేపు ఉద్దేశించలేదు. మరి తండ్రికి ఎందుకు చెప్పినట్లంటే చక్క పెడతాడు, గద్దిస్తాడు, సరి చేస్తాడన్న ఉద్దేశంతోనే తన తండ్రికి చెప్పాడు. కనుక అంత మాత్రం కాదు, యోసేపులో ఏముందంటే ఆ చెడుతనమును మనసులోనికి తీసుకోవట్లేదు, అంటనివ్వట్లేదు మనసుకు చెడుతనం. కనుక చెడును చూశాడు, చెడును గురించి చెప్పాడు, అంతేగాని తాను చెడ్డవాడై అందరితో పాటు కలిసి పోలేదు. ఈరోజు ఒకరు సినిమాకి వెళ్తే మరొకరు సినిమాకి వెళ్తారు, ఒకరు చెడు చూస్తూ ఉంటే మరొకరు చెడు చూస్తారు, ఒకరు పాపములో ఎంజాయ్ చేస్తే మరొకరు పాపములో ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఈ లోకంలో ఒకరు చూసిన దాన్ని మరొకరికి చెప్పినప్పుడు దాన్నే చేయాలని మరి వీరు ప్రేరేపితులు అవుతారు. కానీ అలాగ కాదు, యోసేపు చూస్తూ ఉన్నాడు, కానీ యోసేపు చెడును చేయకుండా తన బ్రతుకును పవిత్రంగా, పరిశుద్ధంగా, మరి జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి యవనుడు, ఒక మంచి విశ్వాసకి సాదృశ్యంగా ఉన్నాడు యోసేపు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం కూడా అనేక చోట్లకు వెళ్తూ ఉంటాం, అనేక సమాజంలోనికి, అనేక ఫంక్షన్లకు, అనేక విషయాల్లో మనం ప్రోగ్రాంలకు మనం వెళ్తూ ఉంటాం. అక్కడ అనేకమైనటువంటి వాటిని మనం చూస్తూనే ఉంటాం. కానీ వారితో పాటు మనం కూడా కలిసిపోకుండా మనము పరలోకపు తండ్రి కుమారులం కనుక, పరలోకపు తండ్రి దేవుని బిడలం కనుక మన యొక్క పరిశుద్ధతను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. మన పరిశుద్ధతను, మన పవిత్రతను కాపాడుకుంటూ అలాగనే ఎవరైతే అపవిత్రులైపోతున్నారో, ఎవరైతే పాపానికి బానిసలైపోతున్నారో, ఎవరైతే చెడుకు లోబడిపోతున్నారో అటువంటి వారి గురించి పరలోకపు తండ్రి ఎదుట మనం ఏం చేయాలి? మొరపెట్టుకోవాలి. ప్రభువా, వారిని కూడా పరిశుద్ధపరచు, పవిత్రపరచు, సరిచేయి దిద్దు అని మనం ఏం చేయాలి? వారి గురించి దేవుని పిల్లరా మనం వేడుకోవాలి. కాబట్టి అది యోసేపులో ఉన్నటువంటి మొట్టమొదటి గుణలక్షణం. ఏంటి చెప్పండి? ఒకటి, యోసేపు చెడు చేయలేదు, చెడు గురించి చెప్పాడు. చెడు చేస్తే యోసేపు కూడా ఇక చెడు గురించి ఎలా చెప్తాడు? దేవుడు చెబుతాడా? చెడు యోసేపు చేస్తే చెప్తాడా? ఇప్పుడు చెప్తే ఏమవుతుంది? మేమైనా చేసింది నువ్వు చేయలేదా అంటారు. కానీ చెయ్యని వాడు చెప్తాడు, చేసిన వాడు ఎలాగా చెప్తాడు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి యోసేపు చెడును చేసిన వాడు కాదు, పవిత్రంగా ఉన్నటువంటి వాడు కనుక చెప్పడానికి హక్కు, అధికారం కలిగి. కనుక దేవుని పిల్లలమైన మనం కూడా ఏం చేయాలంటే మనల్ని మనము భద్రం చేసుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి. మన పవిత్ర జీవితాన్ని, మన పరిశుద్ధ జీవితాన్ని పరలోకపు తండ్రి అయిన దేవుని ఎదుట మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కనుక మనం పవిత్రులమని, మనం పరిశుద్ధులమని, మనం దేవునికి యథార్థవంతులమని దేవునికి తెలియాలి. కనుక ఈ లోకంలో మనము అందరూ చెబుతాం, నేను ఎలాంటి దాన్ని మీకు తెలుసు కదక్క అంటారు. కొన్ని సందర్భాలు నేను ఎలాంటి వాడిని మీకు తెలుసు కదన్నా అంటారు. కనుక నేను ఎలాంటి వాళ్ళని అడగండి నా గురించి అంటారు కొంతమంది. వారికేం తెలుసు? వారు చూసినప్పుడు బాగుండి ఉంటారు. కనుక వారికి తెలియనప్పుడు నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను. కానీ అన్నీ స్పష్టంగా తెలియాలంటే ఎవరికి తెలియాలి? మన పరలోకపు తండ్రికే తెలియాలి. ఎప్పుడు ఎక్కడ ఉన్నావో, ఎప్పుడు ఏం చేస్తున్నావో, ఎప్పుడు ఎలా బ్రతుకుతున్నావో, 10 మందిలో ఉన్నప్పుడు ఎలాగుంటావో, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగుంటావో, నీవు ఎలాగలగా నీ బిహేవియర్ ఉందో ఆ సమస్తం అంతా కూడా ఎవరికి తెలుసు? పరలోకపు తండ్రి అయిన మన దేవునికి స్పష్టంగా తెలుసు. అందుగురించి ఆయన ఎదుట మనం నిర్దోషులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. యేసేపు తన యొక్క జీవితాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. పాపాన్ని అంటకుండా, అపవిత్రతను అంటకుండా కాపాడాడు. ఈరోజు యవనస్తులైనటువంటి వారు, యవన స్త్రీలు కానీ, యవన పురుషులు కానీ, వివాహ దంపతులు కానీ కనుక మనమందరం కూడా మన యొక్క ఈ పరిశుద్ధ లైఫ్ను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. చాలా మంది అంటారు, నేను ఇంకా బాప్తిసం తీసుకోలేదు, ఇంకా నేను ప్రభువుకు నా లైఫ్ను అప్పగించలేదు కాబట్టి నేను ఊరికి చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను, వాక్యం వింటున్నాను, వస్తున్నాను, ఏదో పాడతాను, వస్తున్నాను. ఎందుకంటే ఆ క్రైస్తవ కుటుంబంలో ఉన్నాను కనుక మా అమ్మగారు నమ్ముకున్నారు, మా నాన్నగారు నమ్ముకున్నారు, వారు అవి చూడకూడదు, ఇవి చూడకూడదు, అవి చేయకూడదు. కానీ నేను ఇంకా దేవునికి నన్ను నేను సమర్పించుకోలేదు కదా.
కనుక నేను ఏదైనా చేయొచ్చని అనుకుంటాను చాలా మంది. కనుక అలా కుదరదు. దేవుని బిడ్డలారా, నీవు క్రైస్తవ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులు నమ్ముకున్నా నీ జీవితంలో దేవుడు ఒక ఫలించే కొమ్మగా నిన్ను చేయాలి, నా నీటి ఊట యొక్క ఫలించే కొమ్మలాగా నిన్ను మార్చాలి, నీ జీవితాన్ని అభివృద్ధి చేయాలి, ఆస్వాదించాలి అంటే మొట్టమొదటిగా యోసేపు జీవితంలో చెడుతనాన్ని ఏం చేశాడు? అసహించుకున్నాడు. చెడుతనాన్ని ఏం చేశాడు? అసహించుకున్నాడు. యోబు గారు ఏం చేశారు? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వాక్యం నుండి మనం చూస్తే ఉండెను యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చెడుతనమును ఏం చేశాడట? విసర్జించాడు. చెడు లేదు ఎవరిలో? యోబు గారిలో చెడు లేదు. యోబు గారు పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. కనుక యోసేపు కూడా ఏమి విసర్జించాడు? అన్నలందరూ చేస్తూ ఉన్నారు, సహోదరులు అందరూ చేస్తూ ఉన్నారు. కనుక వారితో పాటు నేను చేస్తాను, పెద్దోళ్ళు చేస్తామంటే నేనేంటి, నేను కూడా వారితో కలిసిపోతాను అని వారితో కూడా అపవిత్రతలో, ఆ పాపంలో యోసేపు కలిసిపోలేదు. కనుక దేవునికి భయపడ్డాడు. కనుక తనను తాను ఏం చేశాడు? పరిశుద్ధంగా ఉంచుకున్నాడు. తర్వాత చెడిపోతున్నటువంటి వారి గురించి, పడిపోతున్నటువంటి వారి గురించి, దేవునికి విరోధంగా మరి జీవితాలు పాడు చేసుకుంటున్నటువంటి వారి గురించి ఎవరికి చెప్పాడు? తన తండ్రికి చెప్పాడు. కాబట్టి మనం కూడా ఎవరికి చెప్పాలి? మన తండ్రికి చెప్పాలి, మన పరలోకపు తండ్రికి చెప్పాలి. కొంతమందికి కొద్దిగా ఏదన్నా తెలిసినట్టున్నాక నీకు ఇది తెలుసా, ఏంటి ఉండు ఖాళీ ఉంటే నేనే వస్తాను. కాబట్టి ఒకరి గుట్టును చెప్పడానికి ఎంత దూరమైనా వెళ్తారు. అదొక దురద అన్నమాట, అదొక దురద. కనుక అది చెప్పే వరకు కూడా వారికి మనశ్శాంతి ఉంది. ఏం చెప్తున్నానని ఆలోచన చేస్తున్నావా? ఎదుటి యొక్క నీ సహోదరి యొక్క బలహీనతను, నీ సహోదరుని యొక్క బలహీనతను మరొకరికి చెప్పి వారి లైఫ్ను పాడు చేస్తున్నావు, వారికి అవమానాన్ని కలుగజేస్తున్నావు. కనుక దాన్ని మనసులో దాచుకోవలసిన నీవు దాన్ని జాగ్రత్తగా దాచుకొని వారి గురించి ఆ పరలోకపు తండ్రి అయిన దేవుని ఎదుట విజ్ఞాపన చేయవలసినటువంటి నీవు, వారిని సరిచేయమని చెప్పవలసినటువంటి నీవు. కనుక పరలోకపు తండ్రికి చెప్పడం మానేసేసాడు, పక్కన పెట్టేసేసి వీరంతా కూడా చాటుతున్నారు. ఎదురైన వారందరికీ చెప్తున్నారు, ఇది నీకు తెలుసా, ఇది నీకు తెలుసా, ఏదో సువార్త చెప్పినట్టు చెప్తున్నారు. సువార్త కూడా ఇట్లా చెప్పరు. కనుక యేసు ప్రభు వార్త కూడా అయిను ఇది నీకు తెలుసా, ప్రభు గురించి తెలుసా అని ఎవరు చెప్పరు. కానీ ఒక దుర్వార్త ఏదైనా మన హృదయంలో పడింది అనుకోండి, అది అందరికి ఏం చేస్తాం? చెప్తాం. ఎలా తెలిసిపోద్దో ఇమీడియట్గా అందరికీ తెలిసిపోతాం. కాబట్టి అలాగే ఎప్పుడు కూడా మనం చెప్పకూడదు. యేసు అట్లా చెప్పలేదు. అది తనలో ఉన్న మంచి గుణం అన్నమాట, గుణవంతుడు అతడు. కనుక తన నోటితో ఇతరులను మరి పాడు చేయకుండా, వారి పేరు జడగొట్టకుండా, వారికి అవమానం కలుగజేయకుండా అది తన తండ్రికి మాత్రమే చెప్పాడు. తన తండ్రికి మాత్రమే చెప్పి తండ్రి సరిచేస్తారన్న ఉద్దేశంతో చెప్పాడు. కనుక అందుకనే యోసేపుడు ఆ చెడు చేయని పరిశుద్ధత, యోసేపులో తన సహోదరులను మారాలని తండ్రికి చెప్పేటువంటి ఆ గుణాన్ని మనం చూస్తాం. కానీ చాలా మంచి గుణము కలిగినటువంటి వాడు యోసేపు. తర్వాత యోసేపులో ఉన్నటువంటి మరొక గుణాన్ని మనం చూద్దాం. దేవుని బిడ్డారా, మనము 5వ వాక్యం నుండి చదువుదాం. 4వ వాక్యం చదువుదాం. 4. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనను కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనను నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడనని చెప్పాను. అందుకతని సహోదరుడు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. కాబట్టి ఇక్కడ మనము యోసేపు సహోదరుల మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని మనం చూస్తాం. కనుక యోసేపు మీద తన సహోదరులు ఏం చేశారంట?
పగబట్టారు. యోసేపు మీద 4వ అధ్యాయంలో 4వ వాక్యంలో 37:4లో అతని మీద ఏం చేశారు? పగబట్టారు. వారు అతని మీద పగబట్టారు కనుక 5వ వాక్యంలో అతని మీద మరీ పగబట్టారు కనుక 8వ వాక్యంలో అతని మీద మరింత పగబట్టారు. 11వ వాక్యంలో అతని ఆ మాట యందు అసూయపడి. కాబట్టి ఇది ఎవరిలో ఉన్నది? ఈ పగబట్టే స్వభావము, ఈ అసూయపడే స్వభావము ఎవరిలో ఉంది? సహోదరులలో ఉంది. సహోదరులలో ఉంది అనమాట పగబట్టే స్వభావం. పగబట్టే స్వభావం అది దేవుని స్వభావం కాదు. దేవుడు పగబడితే మనం బ్రతకలేము. ఎందుకు పగబడతాడు దేవుడు అంటే, మనం దేవుని మాట వినకపోతే, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటే, దేవునికి విరోధంగా ఏమైనా చేస్తే దేవుడు మన మీద కోపం ఉంచుకుంటాడు, మనతో మాట్లాడు. అలాగ మాట్లాడకపోతే ఈ లోకంలో ఎవరు కూడా దేవుని రాజ్యం వెళ్ళరు, పాపాలు క్షమించబడరు. ఆయన చాలా ఉదారమైనటువంటి వాడు, ఆయన చాలా ప్రేమ కలిగినటువంటి దేవుడు కనుక ఆయన అందరినీ ఏం చేస్తాడు? ప్రేమించేవాడు, ప్రేమ స్వరూపి ఆయన. కాబట్టి అందుకనే ఎవరి పాపమును ఎవరికి చెప్పడానికి, నా పాపాన్ని మీకు చెప్పడు, మీ పాపాన్ని నాకు చెప్పడు. కనుక అందరి యొక్క జీవితంలో ఉన్న ఆ బలహీనతలన్నీ కూడా ఎవరి దగ్గర పెట్టుకుంటాడు? ఆయన దగ్గర. అందుకనే ఆయన మన పరలోక తండ్రి. ఒకరి గురించి ఒకరికి చెప్పి వారి గాలి తీయడు ఆయన. కాబట్టి అందరి యొక్క జీవితాల్లో ఉన్న బలహీనతలు ఆయన హృదయంలో పెట్టుకొని అందరినీ ప్రేమిస్తూ ఉంటాడు. అది తండ్రి స్వభావం అన్నమాట. కనుక యోసేపు సహోదరులలో ఏముందంటే పగబట్టే స్వభావం, పగం తీసేసుకునే స్వభావం లేదు. నన్ను ఇలాగన్నారు, నన్ను అలాగన్నారు, ఎలాగైనా వీళ్ళంతా చూడాలి, ఎలాగైనా వీళ్ళ కండ కనిపెట్టాలి, నాకు ఇలా చేశారు, అలా చేశారు, నాకు నష్టం చేశారు, అంతకంటే ఎక్కువ నష్టం చేస్తాను నేను, నాకు మోసం చేశారు, అంతకంటే మోసం చేస్తాను. కాబట్టి ఇటువంటి మనస్తత్వము దేవుని పిల్లలకు ఉండకూడదు. కాబట్టి దేవునికి చోటియలేదు కనుక సహోదరులు, యోసేపు సహోదరులు అతన్ని మీద వారు ఏం చేశారు? పగబట్టారు, అతని మీద అసూయపడ్డారు. అసూయ, పగ ఇవి చాలా భయంకరమైనవి. మన జీవితానికి ఇవి ఆశీర్వాదం అనేకం. ఇవి అపవాద గుణాలు కనుక మన జీవితంలో ఎప్పుడు కూడా అసూయ, పగ ఉండకూడదు దేవుని బిడ్డలారా. కనుక మనము 17వ వాక్యాన్ని చదువుదాం. యోసేపును తన తండ్రి అన్నల దగ్గరికి పంపిస్తున్నారు. సద్ది మూటలు ఇచ్చి, భోజనం ఇచ్చి, మీ అన్నలు ఎక్కడ ఉన్నారో వారికి ఈ భోజనాన్ని ఇచ్చి వారి సమాచారం అంతా, మంద సమాచారం అంతా తెలుసుకోరమ్మని వారు పంపిస్తూ ఉన్నాడు. పంపిస్తూ ఉన్నప్పుడు 12వ వాక్యం నుండి చదువుదాం, బాగుంటది. అతని సహోదరులు శెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు శెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకుని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను. అతడు శెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతనిని అడిగెను. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగెను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళిదము రండి అని చెప్పుకొనుట వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. ఇక్కడ మనం 18వ వాక్యంలో ఒక విషయాన్ని చూస్తున్నాం. యోసేపు ఎందుకు వెళ్తున్నాడు? వారి ఆకలి తీర్చడానికి ఆహారం తీసుకుని వెళ్తున్నాడు. వారి ఆకలితో ఉన్నారు, వారి ఆకలి తీర్చడానికి, వారి యోగక్షేమాలు తెలుసుకోవడానికి, వారి యొక్క సమాచారం ఎలాగున్నారు, ఏం సఫర్ అవుతున్నారు, ఎలాగ ఇబ్బంది పడుతున్నారు అని వారి సమాచారం అంతా తెలుసుకోవడానికి, తర్వాత వారు ఆకలితో ఉన్నారు కనుక వారికి భోజనాన్ని తీసుకుని వెళ్తా ఉన్నారు. ఏం చూస్తాం మనం దీంట్లో యోసేపులో అంటే ప్రేమించే స్వభావాన్ని చూస్తాం. ఏం చూస్తాం? ప్రేమించే స్వభావం.
కాబట్టి ఒకరికి మరొకరు ఏదైనా ఇవ్వాలి అంటే ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా ఎవరు ఇవ్వరు. కనుక యోసేపు అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి తన సహోదరులను వెదకుచు వారి గురించి తెలుసుకొని వారిని కనుగొని చాలా సంబరపడిపోతాడు. ఎట్టమేలకు నా సహోదరులు దొరికారు, నా సహోదరులు కనబడ్డారు, నా సహోదరులు ఆకలిని తీర్చాలి, నా సహోదరుల యొక్క క్షేమ సమాచారము నేను తెలుసుకోవాలని యోసేపు ఎంతో ప్రేమ కలిగిన వాడై ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వారేమనుకుంటున్నారు, ఇదిగో కలలు కలిగిన వాడు వస్తూ ఉన్నాడు, కలలు కలిగిన వాడు వస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అతన్ని చంపుటకు ఏం చేద్దాం, వాడు చంపుటకు దురాలోచన చేసి చంపడానికి, ప్రేమించిన వాడిని ఏం చేయడానికి, చంపడానికి, ఆకలి తీర్చడానికి వచ్చేవాడిని ఏం చేయడానికి, చంపడానికి, యోగక్షేమం తెలుసుకోవడానికి వచ్చేవాడిని ఏం చేయడానికి, చంపడానికి దురాలోచన చేస్తున్నాం. చూసారా ఎంత క్రూరత్వం. కనుక యోసేపులో మనం ఏం చూస్తామంటే ప్రేమించే స్వభావాన్ని చూస్తాం. ఒకటి తనను తాను పవిత్రంగా ఉంచుకోవడం, తనను తాను పరిశుద్ధంగా ఉంచుకోవడం చూస్తాం. రెండవది తన యొక్క సహోదరుల యొక్క చెడుతనముల గురించి తన తండ్రికి చెప్పి మరి తన తండ్రికి హెచ్చరించమని మరి మనవి చేయటం మనం చూస్తాం. కాబట్టి ఈ రెండు గుణాలతో పాటు మరొకటి ఏముందంటే ప్రేమించే స్వభావం, ఇతరులకు ఆకలితో ఉన్న వారిని ఆకలి తీర్చే స్వభావం, వారి యోగక్షేమాలు తెలుసుకునే స్వభావం. కనుక వారి దగ్గరికి వచ్చే కొలది ఆనందిస్తున్నాడు. కానీ యోసేపు దగ్గరికి వచ్చే కొలది వీరు దుష్ట ప్లాన్లు వేస్తున్నారు, దురాలోచనలను ఆలోచన చేస్తున్నారు. ఎందుకు? చంపడానికి. కాబట్టి యోసేపులో మూడవదిగా మనం ఏం చూస్తామంటే ప్రేమించే స్వభావం. కాబట్టి ఈ రోజున మనం కూడా ఏం చేయాలంటే సహోదరులను ఏం చేయాలి, ప్రేమించాలి. ఎటువంటి వారిని ప్రేమిస్తున్నాడు యోసేపు? ఫస్ట్ చెప్పాడు కదా, వీరందరూ మంచోళ్ళు కాదు అని చెప్పాడు కదా. వారి యొక్క సమాచారం అంతా, వారి చెడంతా కూడా తండ్రి దగ్గరికి తీసుకుని వచ్చేవాడు కదా. డాడీ వీళ్ళు మంచోళ్ళు కాదు, నేను వెళ్ళని వీరి దగ్గరికి, నన్ను పంపకు అని అనలేదు. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? దుష్టులైనటువంటి సహోదరులకు ఆకలి తీర్చడానికి, చెడుతనం చేస్తున్నటువంటి వారి ఆకలి తీర్చడానికి, వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడానికి, వారు చెడ్డవారైనప్పటికీ వారిని ప్రేమించి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు యోసేపు. ఈరోజు మనం కూడా యోసేపులో ఉన్న గుణము లాంటి గుణం మనకు ఉండాలి. ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రభు అంటాడు ప్రేమించే వారినే ప్రేమిస్తే ప్రేమ ఏముంది? ప్రేమించని వారినే ప్రేమించాలి, ద్వేషించే వారినే ప్రేమించాలి. కనుక ప్రేమించే వారినే ప్రేమిస్తాను. ఈరోజు నువ్వు ప్రేమిస్తావు, నేనంటే నీకు చాలా ఇష్టం కనుక నీవంటే కూడా నాకు ఇష్టం. నా గురించి ఎవరన్నా తిట్టారనుకోండి, నేను వాళ్ళని ప్రేమించాను. నా గురించి ఎవరన్నా చాడీలు చెప్పారనుకోండి, వారిని నేను ప్రేమించాను. కాబట్టి అది దైవ స్వభావం కానే కాదు. కాబట్టి ఇక్కడ చూడండి, యోసేపు దుష్టులైనటువంటి చెడుతనం చేస్తున్న సహోదరులను ప్రేమిస్తున్నాడు. తర్వాత తన మీద దురాలోచనలు చేస్తున్నటువంటి, చంపాలని ప్లాన్ చేస్తున్నటువంటి సహోదరులను ప్రేమిస్తున్నాడు. వారి ఆకలి తీర్చాలని, వారి యోగక్షేమాలు తెలుసుకోవాలని మరి యోసేపు వారిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలమైన మనము సహోదరులను ప్రేమించే మనస్తత్వం మనకు ఉండాలి. సహోదరులను ద్వేషించే మనస్తత్వం మనకు ఉండకూడదు. వారు ఎంత చెడ్డవాళ్ళైనా సరే మన తండ్రికి చెప్తున్నాం కాబట్టి వారిని మన వరకు మనము ప్రేమించాలి. బయటికి మాటలతో ప్రేమించుతున్నట్లు ప్రేమించి మనసులో ద్వేషించడం కాదు, కానీ మనసులో ఉన్నదే మాటలలో రావాలి. మనం హృదయపూర్వకంగా మన సహోదరులను ఏం చేయాలి? ప్రేమించాలి. ఈరోజు మనం చూస్తుంటే ఒక కుటుంబంలో ప్రేమ ఉండలేదు. ఒక కుటుంబంలో భార్య భర్తల మధ్య ప్రేమ చల్లారిపోతా ఉంది, తల్లి బిడ్డల మధ్య ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. కనుక అత్త కోడళ్ళ మధ్య ప్రేమలు చల్లారిపోతున్నాయి. కాబట్టి అన్న తమ్ముల మధ్య ప్రేమలు చల్లారిపోతున్నాయి. కాబట్టి ఎందుకంటే వారు ఏదో ఒకటి చేసి ఉంటారు. కాబట్టి దానిని బట్టి ప్రేమించడానికి బదులుగా వారిని ద్వేషించే మనస్తత్వాన్ని మనం పెంచుకుంటాం. కనుక ఈ రోజున దేవుని బిడ్డ, నీ ఇంట్లో ప్రేమించే పరిస్థితులు లేకపోయినా సరే నీవు యోసేపు లాంటి ఒక మంచి దేవుని బిడ్డగా నీవు ద్వేషించిన వారిని కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. ద్వేషించిన వారిని ప్రేమించాలి. లూకా సువార్తలో 6వ అధ్యాయంలో మనం చదువుతాం వాక్యం. ఏమంటారు ప్రభువారు? నేను మీతో చెప్పున్నదేమనగా
మీరైతే ఎట్టి వారిని గూర్చి ఆయనను నిరాశ చేసుకొనక మీ 27వ వాక్యం చదువు. నేను చెప్పినదేమనగా వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఏం చేయాలట? ప్రార్థన. ఎవరిని ప్రేమించాలి? మన శత్రువులను. శత్రువు ఏం చేస్తాడు? హాని చేస్తాడు. మనకు శత్రువు మనకు హాని చేస్తాడు. కాబట్టి మరి మేలు చేసేవానికే మనము ప్రేమించకూడదు. కానీ మన శత్రువు హాని చేసేవాడైనా సరే మనం అతన్ని ప్రేమించాలి. అతని కొరకు మనము ప్రార్థన చేయాలి. యోహాను మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మనము 20వ వాక్యం చదువుతాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచుచున్న తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చూసారా ఎంత మంచి మాట. ఏంటట? ఏం చేయాలట? తన సహోదరులను మనము ప్రేమించాలి. నేను దేవుని ప్రేమించుతాను కానీ ఎవరిని నేను ప్రేమించను అంటే నీ ప్రేమ నాకు అవసరం లేదంటే ఎందుకు అలాగ అంటారంటే, మీరు కంటికి కనబడుతున్న నీ సహోదరుని ప్రేమించలేనప్పుడు కంటికి కనబడని నన్ను ఎలాగా ప్రేమిస్తారు? ముందు ఎదురుగా ఉన్న వ్యక్తిని ప్రేమించడం నేర్చుకో. ఇంట్లో ఉన్న వారిని మనం ప్రేమించాలి. కానీ మన ప్రేమ గురించి చెప్పమంటే మన ఇంట్లో వారు ఏం చెప్తారు? ఎలా ప్రేమిస్తుందా? కనుక మన ప్రేమ గురించి చక్కటి సాక్ష్యం ఇవ్వగలగాలి. కాబట్టి దేవుని పిల్లలమైన మనము యోసేపు వారు ఏం చేయాలి? వారు చెడు చేసేవారే సహోదరులు, వారు పగబట్టేవారే సహోదరులు, వారు అసూయ పడేవారే సహోదరులు. తర్వాత వారు ఆలోచన చేస్తూ చంపాలని ప్లాన్ వేసిన వాళ్ళే వాడు. అయినా సరే ఈవెన్ యోసేపు తెలియవా? తెలిసినా అతడు ఏం చేస్తున్నాడు? ప్రేమతో ఆనందంతో వారిని సమీపిస్తున్నాడు. వారి ఆకలిని తీర్చాలని వారిని సమీపిస్తున్నారు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనకు ఉండవలసిన ఆ 3వ గుణం ఏంటంటే ప్రేమించే స్వభావం. మనకు ప్రేమించే స్వభావం. మనం చూసినాం, వాళ్ళు అతన్ని బలవంతంగా పట్టుకొని తన గుంటలో వేసి నానా తిప్పలు పెట్టి హింసలు పెట్టి కనుక చాలా చంపడానికి ప్రయత్నం చేస్తారు. చివరికి అడ్డకేలకు ఏం చేశారు? అమ్మేశారు. కాబట్టి ఎన్ని కష్టాలు పెట్టారు. ఇటువంటి వారిని కూడా యేసేపు ఏం చేశాడు? కనుక ప్రేమించే స్వభావం. కాబట్టి యేసేపులో ఉన్న ఆ ప్రేమించే స్వభావం మనలో కూడా దేవుని పిల్లల ఉండాలి. ఒకటి, యేసేపు ఎలాంటి వాడు? చెడుతనాన్ని విసర్జించిన వాడు, పరిశుద్ధంగా తన పవిత్ర జీవితాన్ని కాపాడుకున్నటువంటి వాడు. రెండవది, అతడు తన అన్నల యొక్క చెడుతనముల గురించి తండ్రికి చెప్పేవాడు. అంటే చెప్పటం అంటే ప్రార్థన చేయటం. మన పరలోకపు తండ్రికి మనము ప్రార్థన చేయాలి. మన సహోదరుల గురించి. మన మందిరంలో ఉన్న బలహీనులు ఉన్నారు, మన మందిరంలో కుడి అడుగులకు తొలిగిపోయిన వారు ఉన్నారు. ఇటువంటి వారందరిని గురించి మన పరలోకపు తండ్రికి మనం ఏం చేయాలి? చెప్పుకొని వారి గురించి మనం విజ్ఞాపన చేసే బిడ్డలుగా దేవుని పిల్లరా ఉండాలి. కాబట్టి అలాగున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మూడవది. కనుక 4వ విషయాన్ని మనము యోసేపులో ఉన్న గుణాన్ని మనము చూస్తాం. ఏంటంటే అతడు శోధించబడటము మనం చూస్తాం. అతడు శోధనను జయించిన వాడు. శోధనను అతడు జయించినటువంటి వాడు. 39వ వాక్యాన్ని చూద్దాం. ఇదిగో నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. కొన్నిసార్లు మనం కొంతమంది ఎదురవుతాం. మనం పరిశుద్ధ జీవితం జీవిస్తున్నాం, ప్రభువుని నమ్ముకున్నాం, రక్షణ జీవితం మనము బ్రతుకుతున్నాం, వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తున్నాం. అలాంటప్పుడు కొన్నిసార్లు కొంతమంది మనకు ఎదురవుతాం.
కొన్ని వస్తువులు మనకు ఎదురవుతాయి, కొన్నిటిని మనం చూస్తాం, కొందరిని మనం చూస్తాం. చూసిన వెంటనే మనము వారిని బట్టి మనం పడిపోకూడదు. కొన్నిసార్లు వారు మనల్ని బాగా మచ్చిక చేసుకోవచ్చు, బాగా క్లోజ్గా మనతో మాట్లాడవచ్చు. ఇంకా ఒకసారి విసురుకాలు ఇస్తే ఏమవుతుంది? తల కింద లేకపోతూ ఉంటాం. ఎవరిచ్చారబ్బా మిసురుకాలు, ఎవరిచ్చారు? నిద్రపడ్డారు. చేద్దామా? పత్తనమ్మా. చేయకపోతేనేమో మనసులో గుబులు, ఎవరిచ్చారు మిసురుకాలు? చేసే వరకు కొత్త కొత్త పరిచయం, కొత్త కొత్త ఏదో సాతానుడు అలాగా టచ్ చేసి వదిలేస్తాడు. ఊరికప్పుడు మిసురుకాలు ఇచ్చి వదిలేస్తాడు. ఇక అప్పుడు నీ మనసంతా మిసురుకాలే ఉంటుంది ఇంకా. కాబట్టి అదే చెయ్యాలి, అదే చెయ్యాలి, అదే చెయ్యాలి, చేస్తాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా సాతాను ట్రిక్స్ అన్నమాట. ఇవన్నీ కూడా నిన్ను నీ పరిశుద్ధతలో నుండి పడగొట్టడానికి, నన్ను నా పరిశుద్ధతలో నుండి పడగొట్టడానికి, మిమ్మల్ని నన్ను ప్రభువు నుండి వేరు చేయడానికి, మన జీవితాన్ని పతనం చేయడానికి, బాగు చేయడానికి పొతిఫరు భార్యలాగా కొన్ని వస్తువులు మనకు ఎదురవుతాయి, కొంతమంది వ్యక్తులు మనకు ఎదురవుతారు. అలాంటప్పుడు మనమందరం కూడా ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆ శోధనలను ఏం చేయాలి? జయించాలి. దేవునికి స్తోత్రం. ఆ శోధనలను జయించాలి. కనుక ఆ జయించినప్పుడే నువ్వు దేవుని బిడ్డవు. పడిపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. కనుక పొతిఫరు భార్య మరి ఆమె ఆశ్రయం ఇచ్చారు వారి ఇంట్లో ఆశ్రయం ఇవ్వడమే కాకుండా చిన్న పనిని ఇచ్చారు. ఇక ఒక ఆధారము అంటే యోసేపుకు ఈజిప్టులో ఎవరు? వాళ్ళే. ఒక ఆధారం అంటే బానిసగా అమ్మేశారు. ఎవరు కొన్నారు? పొతిఫరు కొన్నాడు. ఎందుకు కొన్నాడు? పెంచుకోవడానికి కొన్నాడా? బానిసగా కొనుక్కునే వాళ్ళు ఎందుకు కొన్నారు? పని చేయడానికి కొన్నాడు. పని చేయించుకోవడానికి కొన్నాడు. రాత్రి పగలు ఏ పని చెప్తే ఆ పని నమ్మకంగా చేశాడు. కాబట్టి మరి ఈమె గమనిస్తా ఉంది, యోసేపు ఈమె చూస్తా ఉంది. కనుక ఒకరోజు ఆమె ఎన్నో రోజుల నుంచి శోధించబడుతుంది, కానీ ఒకరోజు ఎట్టకేలకు ఒంటరిగా దొరికేశాడు. కనుక అప్పుడు ఆమె అతన్ని బంధించేసింది. అప్పుడు అంటాడు యోసేపు, నువ్వు కాదు ఎంతమంది బంధించిన నేను పని చేయలేదు, ఎందుకంటే నేను దేవుని బిడ్డను. దేవునికి స్తోత్రం. వింటున్నారా? నేను ఎవరిని? జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్న బిడ్డను. కనుక నేను ఈ పని చేయలేను. అన్నీ అప్పగించాడు మీ భర్త, నా యజమానుడు, అన్నీ నిన్ను తప్ప. కనుక నువ్వు నా తల్లి లాంటిదా. నాకు ఆశ్రయం ఇచ్చి ఉండొచ్చు, మీ ఇంట్లో నాకు ఉద్యోగం ఇచ్చి ఉండొచ్చు, నన్ను గెంటేసినా సరే, నాకే గూడు లేకపోవచ్చు ఈరోజు, కానీ నేను నీకు దేవునికి విరోధంగా నేనేం చేయలేను. సరే మేడం అని ఏం చేశాడు యోసేపు? పారిపోవాల్సిన అవసరం ఏంటి? పారిపోకపోతే వదిలితట్లేదు. ఎందుకంటే ఒక మాట చెప్తే సరి చేసుకొని మౌనంగా ఉంటే సరిపోతుంది. మాట ఇనే రకం కాదు. అందుకని ఏం చేశాడు? పారిపోయాడు. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా కొన్ని శోధనల నుండి మనం ఏం చేయాలి? పారిపోవాలి. దేవుని వాక్యం మొహమాటం లేకుండా సూటిగా నీతో మాట్లాడతాడు. మనుషులైతే మొహమాటం, ఏమని అనుకుంటారేమో, ఇలాగంటే అలాగంటే, ఇలా చెప్తే ఏమని అనుకుంటారేమో అనుకుంటారు. కనుక దేవుడు అలాగ అనుకోడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, ప్రేమించు తండ్రి తన కుమారుని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. గద్దించకపోతే ఎలా బాగుపడతాడు? వాళ్ళే ఒక్కడు వాడేమని అనుకుంటాడేమో, వాడు ఏమన్నా అనుకుంటాడంటే వాడు బ్రతుకులు ఇక మారే పనే లేదు. ఈరోజు కుమార్తెగా, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా నీ దేవుడు, నా దేవుడు, మన తండ్రి మనల్ని గద్దిస్తున్నాడు. ఒక సారా దుకాణాన్ని చూసినప్పుడు నీకేమొస్తుంది? శోధన వస్తుంది. నీకేమొస్తుంది? శోధన. ఎందుకంటే ఆ బలహీనత నీలో ఉన్నది కాబట్టి శోధన వస్తుంది. కనుక యోసేపుకు ఆమె ఎదురొచ్చింది, ఆమె శోధించింది. కనుక మనకు కూడా కొన్ని శోధనలు వస్తాయి. ఒక క్లబ్ చూసినప్పుడు అక్కడ శోధన వస్తుంది. అలాంటి శోధనలు మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా ఎదిరించాలి. అక్కడి నుండి
పారిపోవాలి, అక్కడి నుంచి పారిపోవాలి. ఇక్కడ నా ఆత్మీయ జీవితానికి ప్రమాదం, ఇక్కడ నేను పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి, ఇక్కడ నా జీవితం చెడిపోయే ప్రమాదాలు ఉన్నాయి కనుక ఇక్కడ నుండి, ఈ స్థలం నుండి వెంటనే నేనేం చేయాలి? వెళ్ళిపోవాలి అని దేవుని పిల్లలమైన మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. కనుక యోసేపు ఏం చేశాడు? ఏం జయించాడంటే శోధనను జయించి, దేవునికి స్తోత్రం, శోధనను జయించిన మంచి గుణవంతుడు యోసేపు. కనుక ఆమె చెప్పినట్లు ఆమె మాట అతడు విన్నవాడు కాదు. ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఎన్ని వచ్చినా, ఇటువంటి పరిస్థితులు, అవకాశాలు ఎన్ని వచ్చినా మనం కూడా ఏం చేయాలి? తప్పించుకోవాలి. ఎందుకంటే మన పరలోకపు తండ్రి ఎదుట నిందారహితులుగా మనము కనబడాలి. కాబట్టి దేవుని బిడ్డారా, యోసేపులో 4వ గుణం ఏం చూస్తాం? శోధనను జయించేటువంటి గుణాన్ని మనము చూస్తాం. కాబట్టి అతడు చెడుతనమును మరి విసర్జించాడు. అన్నలతో పాటు, సహోదరులతో పాటు చెడు చేయలేదు. రెండవది, అతడు సహోదరుల యొక్క ఆ సమాచారాన్ని తండ్రికి చెప్పాడు. అంటే వారి యొక్క మర్యాద తీయాలని చెప్పలేదు. వారిని తండ్రి గర్దిస్తాడు, సరిచేస్తాడు, చక్కబెడతాడన్న ఉద్దేశంతో చెప్పాడు. కాబట్టి మనం కూడా మన పరలోకపు తండ్రికి మన సహోదరుల యొక్క బలహీనతలు చెప్పి వారి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మూడవది, పగబట్టే వారిని, అసూయపడే వారిని, చంపడానికి ప్రయత్నం చేసే వారిని ఏం చేశాడు? ప్రేమించాడు. వారి ఆకలి బాధను తీర్చాలని వెళ్తున్నాడు. వారిని ప్రేమించుచున్నటువంటి గుణం కలిగిన వాడు యోసేపు. తర్వాత అతడు శోధనను జయించేవాడు. ఏమండి అమ్మగారు, మీ ఇంట్లో మాకు ఆశ్రయం ఇచ్చి ఉండొచ్చు, మీ ఇంట్లో మాకు పని ఇచ్చి ఉండవచ్చు. ఈరోజు నేను వీధిలోనైనా బ్రతుకుతాను, కానీ నేను ఈ పని చేయలేను. కొన్నిసార్లు ఈ పని లేకపోతే నా సంసారం ఎలా గడుస్తుంది, ఈ ఉద్యోగం పోతే నా బ్రతుకు ఎలాగా, ఇంట్లో చాలా కష్టంగా ఉంది, బిడ్డలు చదువుతున్నారు, లేకపోతే అమ్మ బలహీనరాలు, డాడీ వృద్ధాప్యంలో ఉన్నాడు, ఎలాగ జరుగుతుందని మరి ఆ జరుగుట కొరకు నీవు బలహీనతలో పడి ఆ పని చేయవలసిన పని లేదు. అది దేవునికి ఇష్టం లేనేలేదు. ఎందుకంటే దేవుడు అయ్యి ఇష్టపడాడు కనుక అవసరమైతే ఆ పనిని వదిలేశాడు. కనుక దేవుడు మరొక పనిని నీ జీవితంలో చూపిస్తాడు. యోసేపు అక్కడి నుండి బయటపడ్డాడు. తర్వాత చాలా మంచి యాత్రనేమే. వాళ్ళ ఆయనకు వచ్చేసరికి ఎంతో చెప్పేసేసింది. ఈ ఎబ్రియుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావా, వాడు ఎలాంటి వాడో నువ్వు కొద్దిగా ఆలోచన చేసావా, వాడు అలాగన్నాడు ఇలాగన్నాడు, చూడండి అలా చేశాడు ఇలా చేశాడని ఏదేదో అబద్ధాలు అన్నీ చెప్పేసేసింది. యోసేపును కొట్టించి సరసాల్లో వేసి, యోసేపు ఏమైనా చేశాడా? యోసేపుకు సరసాల లైఫ్ దొరికింది. దాంట్లో కూడా అనుభవించాడు యోసేపు, నమ్మకంగా ఉన్నాడు. కనుక స్టెప్ బై స్టెప్ దేవుడు ముందు తన ఇంటి నుండి తీసుకుని వచ్చాడు, ఈజిప్టులోనికి తీసుకొచ్చాడు. తర్వాత ఈ ఈజిప్టు పొతిఫర్ ఇంట్లో నుండి సరసాల్లోనికి తీసుకుని వెళ్ళాడు దేవుడు. కనుక సరసాల్లో ఇద్దరికి కలల భావం చెప్పాడు. ఆ కలల భావము చెప్పిన తర్వాత వారికి కళ చెప్పిన ప్రకారమే జరిగింది. ఆ తర్వాత రాజుగారు, ఐగుప్తు రాజుగారు కళ వచ్చింది. ఆ కళ ఎవరు చెప్పలేకపోతున్నారు దాని భావాన్ని. కనుక ఈ కలభావం తెలుసుకున్న ఈ సరసాల్లో ఉన్నటువంటి వారు విడుదలైపోయిన తర్వాత రాజుగారికి చెప్పారు, అయ్యా సరసాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, యోసేపు అనే వ్యక్తి, అతడు దైవ జ్ఞానం కలిగిన వాడు, మీ కళలకు ఇట్టే భావాన్ని చెప్పగలడు అని యోసేపు గురించిన సమాచారము రాజుగారికి రాజసేవకులు ఇచ్చారు. అప్పుడు వెంటనే చూడండి దేవుడు ఎలా చేస్తున్నాడు. రాజుగారి యొక్క ఆదేశం మేరకు యోసేపు సరసాల్లో నుండి బయటకు వెళ్తున్నాడు. బయటికి వెళ్ళిన యోసేపు మరలా ఎప్పుడు సరసాలకు రాలేదు. దేవుని స్తోత్రం. ఎప్పుడు రానివ్వలేదు దేవుడికి సరసాల నుండి. పొతిఫర్ ఇల్లు వదిలిపెట్టాడు, మరలా ఎప్పుడు పొతిఫర్ ఇంటికి రాలేదు. సరసాలను వదిలేసేసాడు, మరెప్పుడు సరసాలకు రాలేదు. గుంటలో పడ్డాడు, మరెప్పుడు గుంటపాలు చేయలేదు దేవుడు. కనుక ఎన్ని స్టెప్ బై స్టెప్ దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థాయికి తీసుకుని పోవడానికే నిన్నుకు ఇటువంటి అనుభవాలు కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు కొన్నిసార్లు. కాబట్టి వాటన్నిటిని కూడా మనం జయించుకుంటూ ముందుకు సాగినప్పుడు లాస్ట్ తీసుకుని ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు యోసేపును? ఆ ఈజిప్ట్ యొక్క సింహాసనం మీద
కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యం. కనుక 41లో మనం చూస్తాం 37వ వాక్యం నుండి, ఫరో ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను కనుక యోసేపు చెప్పిన మాటలు అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలేను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పెద్దవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. ఎంత గొప్ప ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. దీనంతటి కారణం ఏంటి తెలుసా? చెడుతనాన్ని అతడు విసర్జించాడు, సహోదరుల కొరకు ప్రార్థన చేశాడు, సహోదరులను పగబట్టిన సహోదరులను ప్రేమించాడు, శోధనలను జయించాడు. అందుకనే దేవుడు, నువ్వు ఇక్కడ కాదు నాన్న, దీని అంతటిని ఇదిగో నీకు కళలో రప్పించి కళల భావం చెప్పించి ఈ మహాజ్ఞానం ఇచ్చింది. ఎందుకంటే ఇదిగో అక్కడ కూర్చోవాలను. రాజ్యం నీది కాకపోవచ్చు, జనులు నీ వారు కాకపోవచ్చు, నీవు పనిచేసేవాడవు, ఒక సేవకుడు కావచ్చు. అది కాదు నేను చూసేది, నా ఎడల నువ్వు ఎంత యథార్థవంతుడవు, నిన్ను నువ్వు ఎలాగా కాపాడుకున్నావు, నీలో అది చూస్తున్నాను. కాబట్టి నువ్వు ఎక్కడ కూర్చోవాలి? ఇదిగో ఐగుప్తు యొక్క రాజ్య సింహాసనం మీద కూర్చోవాలి. ప్రతి ఒక్కరు నీకు వందనాలు కొట్టాలి, సెల్యూట్ చేయాలి ప్రతి ఒక్కరు. అని వరం అంటాడు, మా సేవకులు కానీ మేము కానీ నీ అనుమతి లేకుండా కాలు కానీ చేయి కానీ ఎత్తమన్నాడు. మరియు ఫరో యోసేపుతో, నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడు తన చేతినైనను కాలినైనను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఉన్నతమైన ఆధిక్యతను దేవుడు యోసేపుకు ఇచ్చాడు. అందుకనే తండ్రి యోసేపుని ఈ రీతిగా ఆశీర్వదించాడు. మనం చదివాం కదా, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ఈరోజు ఈ ఫలించే స్థితిలోనికి, ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు రావాలంటే వాటన్నిటినీ కూడా నీవు ఎదుర్కొంటూ రావాలి, వాటన్నిటిని కూడా నువ్వు అనుభవించుచు రావాలి. కనుక ప్రేమ లేకుండా, పరిశుద్ధత లేకుండా, సహోదరులను మరి యొక్క చెడుతనమును గురించి ప్రార్థన చేయకుండా, శోధనలను జయించకుండా నువ్వెప్పుడు కూడా నువ్వు కోరుకున్న స్థితిలోనికి నువ్వు ఎత్తబడలేవు. ఈరోజు నువ్వు ఫలించని కొమ్మగా, మరి నీటి ఊట యొక్క ఫలించే కొమ్మగా నువ్వు ఉండాలి అంటే కనుక ఏం చేయాలి? నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉంచుకో. రెండవది, నువ్వు ఈ సహోదరుల కొరకు ప్రార్థన చేయి. వారిని సమాచారం అంతా ప్రభు దగ్గర తీసుకుని వచ్చి వారి గురించి మొదలుపెట్టు. మూడవది, వారిని ప్రేమించు. లేదంటే వారిని ప్రేమించిన వారు మంచివారు కాదు, మంచివారు కాకపోయినా ప్రేమించు. దేవుడు చెబుతున్నాడు మనం ప్రేమించాలి. మనం అడగాలి దేవుడిని, ప్రభు ప్రేమించే స్వభావం నాకు దయచేయాలి. తర్వాత నాలుగవది, శోధనను నీవు జయించు. దేవుని వాక్యానికి, దేవునికి భిన్నమైన శోధన ఏదైనా నీ హృదయాన్ని, నా హృదయాన్ని గలిబిలి చేస్తూ మాటి మాటికి మనల్ని కలవరపరుస్తుంటే దీన్ని మనం జయించే శక్తిని మన దేవుని అడగాలి. మాటి మాటికి ఇది నన్ను కలవరపరుస్తుంది ప్రభువా, నాకు దీన్ని జయించేటువంటి శక్తిని నాకు ఇవ్వమని దేవుని అడిగితే జయించే శక్తిని ఇస్తారు. అప్పుడు మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ దేవుడు నేను పైకి తీసుకుని వచ్చి ఐగుప్తు సింహాసనం మీద ఈ యొక్క ఫలింపు జీవితం గురించి అక్కడ చెప్పాను. ఈ ఫలింపు జీవితం గురించే చెప్పింది కనుక ముందే చెప్పాడు అన్నమాట. యోసేపు ఫలించడి కొమ్మ, నీటి ఊట యొద్ద ఫలించడి కొమ్మ. అతని రెమ్మలు గోడ మీదకి ఎక్కి కనుక విస్తరించే దాని గురించి చెప్పాను. విస్తరించుతాయి. ఎలా విస్తరించింది? యొక్క ఈజిప్టులో యోసేపు యొక్క పేరు విస్తరించిపోయింది, దేశ దేశాలకు విస్తరించిపోయింది. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డ నీ కొమ్మలు విస్తరించాలి,
ఆ నీటి ఊట యొద్ద నిలబడి నా ఫలించే కొమ్మలాగానే ఉండాలంటే యోసేపులాగా మనం ఏం చేయాలి? బ్రతకాలి. యోసేపులాగా బ్రతికినప్పుడు దేవుడు మిమ్మల్ని నన్ను తప్పకుండా ఫలించే కొమ్మగా మారుస్తాడు. నీటి ఊట యొద్ద ఫలించే కొమ్మ ఎలాగుంటుందో ఆ రీతిగా ఫలింపజేస్తాడు. మన కొమ్మలను మరి ఏం చేస్తాడు? విశాలపరుస్తాడు. కనుక నీవు ఇక్కడే ఉన్నా ఎక్కడెక్కడో నిన్ను గురించి ఎరిగేటువంటి స్థితిని దేవుడు ఇస్తాడు. కాబట్టి అలాంటి కృప ఈరోజు దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనందరికీ కూడా ఆ ఫలించే కొమ్మ లాంటి జీవితాన్ని యేసయ్య ఇచ్చి మనల్ని అందరినీ ఆస్వాదించును గాక. ఆమేన్.